గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఎందుకంటే ఇలాగే సాగినటువంటి మన జర్నీ కూర్చొని మాట్లాడుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. పాన్ ఇండియా దాటి అనుకోండి, ఇండియన్ దాటి ప్రపంచవ్యాప్తంగా అందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి కదా. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా బాగా సంపాదించాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి మా కోరిక. అక్కడ ఉన్న వాళ్ళ సంకల్పం ఈ విధంగా మనల్ని లాగుతుందేమో అనుకోకుండా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కదా. గ్రేట్ సార్, ఎనీవేస్ గ్రేట్. 553వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో నాకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు మీరు. అబుదాబిలో కూడా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేటువంటిది. అక్కడ నుంచి పరంపర ఇంకెక్కడికెక్కడికో వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. పర్సనల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, మన జర్నీ స్టార్ట్ చేసిన రోజు ఇక్కడ దాకా వస్తామో లేదో అనేటువంటి విషయం పక్కన పెడితే, ఈ సబ్జెక్ట్ ఆడియన్స్కి అవసరం అనేటువంటి అవగాహన ఆ రోజు నాకు కలగటం, మీకు అంతకంటే ముందు కలగటము, దీని మీద ఇంకా ముందుకెళ్ళాలి అనేటువంటిది. మిమ్మల్ని చూసిన తర్వాత ఈ జర్నీ క్యారీ ఫార్వర్డ్లో ఆడియన్స్ మనకు అటాచ్ అవ్వటము, అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళటం. సరే, వాళ్ళ సినిమాలో పాన్ ఇండియా వెళ్ళిపోతుంటేనే గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటిది మన ఎపిసోడ్స్కి సంబంధించి ఓవర్సీస్లో వెళ్తున్నాను, నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. రియలీ గ్రేట్ అచీవ్మెంట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ 500 మనం కాకపోతే సార్, మనతో పాటు మన మనీ మంత్ర ఫ్యామిలీ ఆడియన్స్ అప్రిషియేషన్ కాదు సార్, అది గ్రేట్ అచీవ్మెంట్. అది హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. అక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. వాళ్ళందరినీ మళ్ళీ మనం చూపిస్తాం కదా. ఎస్ డెఫినెట్గా చూపిస్తాం. ఎస్ 553వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకు వాల్యూస్ వాట్లెస్ అనే తత్వవేత్త మనకి కృతజ్ఞతా భావం గురించి చక్కగా చెప్పాడు. కృతజ్ఞత భావం అనేది ఇప్పటివరకు మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో మనం ఎన్నో వీడియోలలో కూడా మనం అక్కడక్కడ ఈ కృతజ్ఞత అనే పర్వాన్ని మనం అక్కడక్కడ టచ్ చేయడం జరిగింది. అంటే మనం ఒక విషయం ఏం చెప్పుకున్నామంటే, మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కృతజ్ఞత పర్వంలో ఒక 100 కృతజ్ఞతలు చెప్పుకోవడం వల్ల మీ యొక్క జీవన శైలిలో మార్పు వస్తుంది. అలాగే మీ జీవన శైలిలో ఉన్నతత్వాన్ని మీరు చూడగలుగుతారు. దీనికి సంబంధించి ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ఆయన ఏం చేసేవాడంటే, ఇప్పుడు అందరికంటే ఆయనది చాలా ఐక్యూ ఎక్కువ ఉంది. ఓకేనా? అంత ఐక్యూ రావడానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టిన కొత్త కొత్త విషయాన్ని, సాపేక్ష సిద్ధాంతాన్ని కానీ, అంటే =mc² అని చెప్పేసి ఆ యొక్క థియరీని కనిపెట్టి గ్రహాల యొక్క స్థితిగతుల్ని వీటన్నిటి మీద పరిశోధన చేసి ఇప్పటివరకు ఎవరు చేయలేని ఒక అద్భుతాన్ని అతను క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అనే దాని మీద ఈ కృతజ్ఞత ప్రభావం ఏదైతుందో దాన్ని ఆ యొక్క ఐన్స్టీన్ చాలా చక్కగా ఆకలింపు చేసుకున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన డైరీలో, ఎప్పుడైతే నాకు ఒక సమస్య వచ్చింది, అది నాకు అర్థం కాలేదు, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే దాని అవగాహన అనేది నాకు పట్టట్లేదు, అలాంటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, ఈ యొక్క పరిశోధనల్లో నేను చేసే ఏదైతే పరిశోధన ఉందో దాంట్లో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ శాస్త్రవేత్తలు ఉన్నారో ఈ ప్రయోగానికి సంబంధించి, వాళ్ళందరికీ నేను రోజు పడుకునే ముందు ఉదయం లేవగానే కృతజ్ఞత చెప్పేవాడిని. పడుకునే ముందు లేదా ఉదయం లేవగానే వాళ్ళ కృతజ్ఞత చెప్పేవాడిని. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నాకు ఎక్కడైనా ఎప్పుడైనా సమస్య వస్తే ఎవరో వచ్చి నన్ను తట్టి ఆ సమస్య పరిష్కారం చేసిన భావన నాకు కలిగేది. ఎలా జరిగింది అది? ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తను కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ విధంగా ప్రతిసారి ఆయన తను చెప్పడం వల్ల తన సబ్జెక్ట్లో ఒక ఉన్నత స్థాయిని సాధించి ప్రపంచం మొత్తం ఆయన వైపు చూసేలా ఆయన జీవితాన్ని రూపుదిద్దుకున్నాడు. ఇక్కడ కేవలం ఏం పని చేసిందంటే కృతజ్ఞత. అర్థమైంది కదా? ఈ కృతజ్ఞత ఎలా పనిచేస్తుంది, మీ యొక్క ఉన్నత జీవితానికి ఎలా సోపానాలు వేస్తుంది. ఇక్కడ కృతజ్ఞత ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఓకేనా, చెప్పడం వల్ల మీకు ఏంటి లాభం అని తీసుకున్నప్పుడు ఏంటంటే, కృతజ్ఞత ముందు మీకు మీరు చెప్పుకోండి. ముందు మీకు మీరు చెప్పుకోండి, నేను ఇంత అందంగా ఉన్నందుకు ఆ విశ్వానికే కృతజ్ఞతలు. ఆ విశ్వం మీ అందాన్ని ఇచ్చింది కదా. నేను అందంగా లేను కదా, నల్లగా ఉన్నాను కదా అని. ఓకే, మీరు అన్నది కరెక్టే. కానీ ప్రపంచం మీలాంటి ఇంకో ఫేస్ ఇంకోటి ఉండదు. ఇక యూనిక్ మీలాంటి ఫేస్ ఇంకెక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి అందరికంటే డిఫరెంట్గా
మీ స్థాయికి తగ్గట్టు మీకుంది. ఓకేనా? ఇప్పుడు మీరు రోజు కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క అందం అనేది ద్విగుణీకృతం అవుతుంది. అంటే ఇప్పుడు మనము చిన్నప్పుడు ఫోటోకి ఇప్పటికి చూసుకున్నప్పుడు చాలా తేడాలు వస్తాయి కదా. ఇప్పుడు ఇంకా బాగాలేమని అనుకుంటే మీరు ప్రతిరోజు నేను ఇంత అందంగా ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని అని ఎప్పుడైతే చెప్పుకుంటారో ఇప్పుడు ఏమవుతాయంటే మీ ఫేస్లో అందాన్ని రూపుదిద్దుకునేటువంటి కణాలు ఉత్పన్నమవుతాయి. అర్థమైంది? అంటే మీ ఫేస్ ఎంత గ్లోగా చూపించాలి, ఎంత అందంగా చూపించాలి. మీరు అందాన్ని కోరుకుంటున్నారు కదా, నేను అందంగా లేననుకున్నారు కానీ ఆ లోటును తీసేయండి. ఆ యొక్క ఆలోచన కూడా మైండ్లో రానివ్వకండి. నేను ఇంకా ఇంకా అందంగా తయారవుతున్నందుకు కృతజ్ఞుడు, నేను ఇంత అందంగా ఉన్నందుకు కృతజ్ఞుడు. ఈ మాటలు ఎప్పుడైతే చెప్తారో మీ శరీరంలో ఉన్నటువంటి ఈ ముఖానికి సంబంధించినటువంటి కణాలు ఏవైతున్నాయో అవన్నీ ఉత్తేజితమై అందంగా రూపుదిద్దుకోవడానికి అవి దోహదపడతాయి. ఫస్ట్ పాయింట్. మన సబ్జెక్ట్ డబ్బు కదా. డబ్బు అయినప్పుడు ఇప్పుడు డబ్బు విషయంలో ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఫస్ట్ ఎవరికైతే కృతజ్ఞత అదైతే తెలియాలి కదా మనకి. డబ్బు పరంగా ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ముందు డబ్బుకే కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమంటామంటే ఓ ఫ్రెండ్ వచ్చాడు, ఏదైనా అవసరం వచ్చింది, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళాము, ఎవడు బిల్లు కడతాడా అని మనం హేళన చేస్తాం. మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవడు కడతాడు చూద్దామని చెప్పేసి అదో సరదా మనకి. వానికి వేద్దాంరా, ఈరోజు వీడికి వేద్దాంరా, ఇలాంటి ఆలోచన. ఏనాడు నేనే కట్టాలి ఎప్పుడనే ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకు రాలేదు? అంటే నీ మీద నీకు కృతజ్ఞత భావం తగ్గింది కాబట్టి అప్పుడు ఏటి వాళ్ళ మీద నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు తెలిసి నేను ఓపెన్గా చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నా ఫ్రెండ్ సర్కిల్లో బిల్లు నేనే కట్టేది ఎప్పుడు వెళ్ళినా కానీ. ఎప్పుడు మ్యాక్సిమం నేను కట్టేది. ఎందుకంటే నాకు ఎందుకో ఈ సబ్జెక్ట్ రాకముందే కొన్ని అలవాట్లు అలవాటుగా నాకు మారినాయన్ని. కాబట్టి ముందు మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బు లోటును చూస్తున్నారు. కాబట్టి ఉన్న వాటికైతే ముందు కృతజ్ఞతలు చెప్పండి. నా దగ్గర ఈ 1000 రూపాయలు ఉన్నాయి, ఈ 1000 రూపాయలు నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఒక పప్పు తీసుకోండి. దానికి థ్యాంక్స్ చెప్పండి. తీసి మనస్ఫూర్తిగా చూసా, ఓ ఫ్రెండ్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్ అని చెప్పేసి మాట్లాడండి డబ్బుతో. అలా మాట్లాడుతూ దానికి కృతజ్ఞత చెప్పండి. నువ్వు నాతో ఇప్పుడు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు అని చెప్తే ఆ 1000 రూపాయలు మీకు 10,000 లాక్కొస్తాయి. 10,000 ఉన్నాయా, 1,00,000 రూపాయలు లాక్కొస్తుంది. 1,00,000 రూపాయలు ఉన్నాయా, 1,00,00,000 రూపాయలు లాక్కొస్తుంది. ఎందుకంటే కృతజ్ఞత పర్వంలో మనకి అంత గొప్ప సాధించడం అనేది ఎంతోమంది విషయంలో చూసాం. మనకు ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం కాబట్టి మీకు ఏదైనా సాధ్యమవుతుంది. ఓకేనా? అలాగే ఇంకెవరికి చెప్పాలి? మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్రెమిసెస్కి ముందు చెప్పండి. ఓకేనా? అలాగే మీరు నివసిస్తున్న ఇల్లుకి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇంతకుముందు ఇల్లు బాగుండేది, ఇప్పుడు నేను ఇల్లు మారాను, ఆ ఇల్లు మారిన తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా తయారని, అసలు చేయి ఫ్రీగా లేదు, ఎప్పుడు డబ్బులు టైట్ ఉన్నాయి, ఇట్లాంటి మాటలు మనం వింటుంటాం కదా. ఈ ఇంట్లోకి వచ్చినాక మీకు ఎందుకు టైట్ ఉంది, ఎందుకు డబ్బులు ఫ్రీగా రావట్లేదంటే ఆ ఇంట్లోంచి మారేటప్పుడు దానికి కృతజ్ఞత చెప్పలేదు మీరు. ఏదో హడావుడికి వచ్చేసరి దీంట్లో ఉన్నారు నడుస్తున్నారు అంటే ఇది చెప్పాలని మీకు తెలియదు కదా ఇప్పటిదాకా. కాబట్టి మనం ఎక్కడైతే లీవ్ చేస్తున్నామో ఆ ప్రెమిసెస్కి ముందు మీరు కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెమిసెస్లో ఉన్నటువంటి అన్ని అవసరాలు సరిగ్గా మీకు సహకరించడం అనేది మొదలవుతుంది. సపోజ్ ఇంటి ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఇబ్బంది పెడుతున్నాడు, ఆ ఇంటికి కృతజ్ఞతలు చెప్పాడు, ఆయన మీతో ఏకీభవిస్తాడు ఏదానికైనా కానీ. ఆ ఇబ్బంది పెట్టడం అని అయిపోతుంది. చిన్న టెక్నిక్సే హాయిగా మీరు హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఇంట్లో కూడా మీకు డబ్బు సంపద ఐశ్వర్యం రావడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు డబ్బు చెప్పారు, మీ యొక్క ప్రెమిసెస్ చెప్పారు, మీ ఆఫీస్ సరౌండింగ్లో మీరు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనము ఎన్నోసార్లు మనం ఒక కంప్లైంట్ చేస్తాం, నేను అందరికంటే బాగా పని చేస్తాను రా, అయినా సరే అందరు నన్నే అంటాడు, మా బాస్ అయితే నన్నే పట్టుకున్నాడు, వాడికి ఏమొచ్చిందో ఈ మధ్య వదలట్లేదు అని చెప్పి సరదా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పుకుంటాం. నేను ఇదంతా నీకు తెలుసు కదా, ఇదంతా నేను చేస్తున్నాను కదా, అయినా సరే జస్ట్ మీ ఆఫీస్ ప్రెమిసెస్కి వెళ్ళే ముందు లోపల అడుగు పెడుతూనే ఆ ప్రెమిసెస్కి కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడు ఏమైపోతుందంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా మీకు ఫేవర్గా మారిపోతారు. ఓకేనా? అంటే అందరి మధ్య ఒక సామరస్య భావన, సహృద్భావన అనేది ఏర్పడుతుంది. ఇలా ఈ కృతజ్ఞత అనేది మీరు ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ మీరు దాన్ని వీలైనంతగా చెప్పే ప్రయత్నం చేయండి. ఊరు వెళ్ళాలనుకుంటున్నారు, బస్సు రావట్లేదు, ఆ బస్సు నా సమయంలో వచ్చినందుకు కృతజ్ఞతలు. అది ఏదేమన్నా కానీ మీ టైంకి అక్కడ బస్సు రెడీ ఉంటుంది. బస్సు రాగానే కదా మళ్ళీ సీట్ దొరికినందుకు కృతజ్ఞతలు. బస్సు వచ్చింది లాభం, సీట్ దొరకకపోతే అది కూడా ఇబ్బందే కదా. ఇలా ప్రతి దగ్గర మీ యొక్క జీవితంలో ఎక్కడెక్కడ మీ యొక్క అవసరాలు ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర. అందుకే నేనేమన్నాను, ఇలా మనకి ఇబ్బంది ఇది చెప్పాలని పర్టికులర్గా తెలియనప్పుడు కనీసం ఉదయం లేచి నుంచి మనం పడుకునే వరకు
మనకి ఏవైతే ఉపయోగపడ్డ ప్రతి వస్తువుకు కానీ మనుషులకు కానీ ఎక్కడైనా సరే సమాజంలో కానీ వీటన్నిటికి కూడా కనీసం 100 కృతజ్ఞతలు కంప్లీట్ చేయండి అని చెప్పాను. ఎస్. కాబట్టి వాలెస్ వాట్లెస్ ఏమంటాడంటే కృతజ్ఞతా భావం ఏదైతుందో మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అంటాడు. కాబట్టి ఆ మహానుభావుడికి ఒక నమస్కారం. మీకు కూడా మహానుభావులతో పాటు. ఎందుకంటే అంత చక్కని విషయాన్ని మనకు తెలియజేయడం అంటే మనం చాలా సింపుల్గా తీసుకున్నాం. ఎక్కడైనా ఓ ఫ్రెండ్ ఏదైనా హెల్ప్ చేయగానే థ్యాంక్స్ అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతాం. అది కాదు, ఆ ఫీల్తో చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ సుహృద్భావం అనేది ఏర్పడుతుంది అందరిలో. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.